అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. బక్కా జర్సన్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఓటర్ ఐడీ స్కామ్ జరిగిందని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఏంటి? అన్నది ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే బ్రదర్. సార్ ఏంటి ఓటర్ ఐడీ స్కామ్ ఏంటి? మీరెందుకు కేసు పెట్టడం జరిగింది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రంటే మన మామూలు మనుషులు ఎవరైనా కానీ కాంగ్రెస్ రావచ్చు రూపాయి ఖర్చు. ఈరోజు యూత్ కాంగ్రెస్ స్టార్టింగ్ స్టేజ్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏల మెంబర్షిప్ కావాలంటే మినిమం ఫస్ట్ రూ. 50. వీళ్ళందరూ కలిసి ఓట్లు వేసి గెలిపించుకుంటారు. అయితే ఇక్కడ ఏం చేసిందంటే మన తెలంగాణ ఓటర్స్ ఉంటారు కదా, 18 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న పిల్లలై ఈ నెల ఆగస్టు సెప్టెంబర్ 2 నెలల కలిపి దాదాపు 8,50,000 ఓట్లు దీ గల్లంతైనాయి. గల్లంత అంటే వేరోళ్ళయి. ఇప్పుడు ఇగో ఇది ఉన్నది బ్రదర్, నేను ఎగ్జాంపుల్ కూడా చూపెడతా. ఇంకో ఈ ఫోటో ఉన్నది కదా, మీరు ఇక్కడ చూడండి ఫోటో. ఈ ఫోటో ఉన్నది చూడు, ఇక ఈ లైన్ తెల్ల క్లోజప్లా. ఈ లైను ఒరిజినల్ ఐడి కార్డులో ఇట్లా ఉండదు, మామూలుగా వచ్చేస్తుంది దానిపైన. అర్థమైందా? మీ ఓటర్ ఐడి కార్డు చూస్తే మీకు కనబడుతుంది. ఇందులో ఈ నంబర్ ఒకటి ఒరిజినల్ వేరే ఉంది, ఈ నంబర్ 1ది వాడుకుంటారు. ఇందులో అన్ని ఈ సేవ మీ సేవ అలా రైడ్లు చేస్తే దొరికిపోతుంది. ఆగస్ట్ సెప్టెంబర్ డేటా మొత్తం చోరీ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఇగో ఇక్కడ పేరు మారుతుంది, ఫోటో మారుతుంది. మీకు ఎట్లా మారుతుంది? నేను రాహుల్ గాంధీదే ఒక వేరే దానిపైన కేరళ ఎక్కించింది చూపెడుతుంది. ఇగో ఇది రాహుల్ గాంధీది. ఇగో కొడుతుండు మలయాళంలో. వాయనాడులో అప్పుడు ఎంపీగా ఉండే కదా రాహుల్ గాంధీ పేరు, రాహుల్ గాంధీ ఏజ్, రాహుల్ గాంధీ ఒక డేట్ ఆఫ్ బర్త్ కొడుతుండ్రు, రాహుల్ గాంధీ ఇంటి అడ్రస్ కొడుతుండ్రు, వాయనాడు అని స్టేట్ కొడుతుండ్రు. అది ఏ పార్టీలో అయినా ఓటు ఉన్నదో ఆ పార్టీ ఓటు కొట్టుండ్రు. 53 స్కూల్ ఏ స్కూల్ ఉందో కొట్టుండ్రు. ఇప్పుడు ఆయన ఫోటో తీసుకుంటుండ్రు. ఆయన ఫోటో తీసుకున్నారు, సెలెక్ట్ చేసిండ్రు. రాహుల్ గాంధీ ఫోటో ఒక పైన పెట్టిండ్రు. అర్థమైందా? పేరు వేరే ఉంటుంది కానీ ఫోటో రాహుల్ గాంధీ ఉంటుంది, ఇది ఆయన ఉంటుంది, నంబర్ ఉంటుంది కదా, నంబర్ వేరే ఉంటుంది. ఇది వాయనాడులో జరిగింది. కేసు అయింది, తిరువనంతపురం పోలీస్ స్టేషన్ కేసు అయింది. జోయిస్ అనేటోని జైల్లో కూడా పెట్టిండ్రు. ఎందుకంటే అక్కడ సిపిఎం గవర్నమెంట్ ఉంది కాబట్టి పెట్టిండ్రు. ఇక్కడ ఏం గవర్నమెంట్ ఉందని అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు రేపు ఇది టెర్రరిస్ట్ చేతికి కార్డు పోతుంది. టెర్రరిస్ట్ వాడు ఇట్లనే మార్చుకుంటాడు. ఇది తీసుకొని వాడు ఇల్లు కిరాయి తీసుకుంటాడు, ఇది చూపించి వాడు ఏది ఫోన్ సిమ్ కార్డులు తీసుకుంటాడు. ఇవి తీసుకొని వాడు ఏమైనా చేస్తాడు. కాబట్టి ఈరోజు నీట్గా ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంత భయంకరంగా నేను ఎన్ని ఓటర్ ఐడి కార్డులు చేసినా కొన్ని ర్యాండమ్గా నీకు చూపెడతా. ఇగో ఇన్ని పీడిఎఫ్లు చేసిండ్రు. ఒక పీడిఎఫ్ చూపెడతా. ఈ ఒక్క దాంట్లో 70,000 ఉంటాయి. ఇంకో 70,000 ఇవన్నీ ఇచ్చిన బీజేపీ ఎందుకు పట్టించుకుంటలేదు అనాలే. నేను చెప్పినా కదా, ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ, తెలంగాణ నడిచేది బీజేపీ ప్రభుత్వం. చూడండి మీరు, ఇది ఒకటే ఫైల్ ఓపెన్ చేసిన, ఒక ఫైల్ ఇంకా అయిపోతూనే లేవు, ఒక ఫైల్ ఇక పోతూనే ఉన్నాయి. ఇది 58 పేజీలు, దాదాపు 70,000 ఓట్లు. ఇక నా మొబైల్లో ఉన్నాయి. ఇక ఇదొక ఫైల్ ఇన్ని ఉన్నాయి, ఇంకో ఫైల్ ఇట్లా కొట్టుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఇది నేను ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదు, దీనిపైన యాక్షన్ తీసుకోమని. ఇక సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చిన, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చిన. సెక్షన్ 337 కింద ఇది దేశద్రోహం కేసు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ మీద. ఈరోజు 18 ఏళ్ళకెళ్ళి 38 ఓట్లు రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, పంచాయతీరాజ్ ఎలక్షన్. వీళ్ళెవ్వరికి ఓటు ఉండదు. అది 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 ట్రేడ్ సీక్రెట్, అది చెప్పారు. అది అవి నేను చాలా చేస్తా కదా, అవి నేను ఎట్లా చెప్తాను, నేను చెప్పాలి. ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఇల్లు, ఇది 100 సంవత్సరాల మ్యాప్. హైడ్రా ఇది నా దగ్గర తప్ప ఈ మ్యాప్ ఎవ్వని దగ్గర లేదు. నీకు రెవెన్యూలు ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. ఇది ప్రింట్ అయింది ఇక్కడ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి తెచ్చిన మ్యాప్. అదే 100. ఇక్కడ ఈ చెరువు దగ్గర హైడ్రా కమిషనర్ ఇల్లు ఉందని నేను తెచ్చిన. ఇది ఎట్లా తెచ్చిన అంటే సీక్రెట్, అది బిజినెస్ సీక్రెట్, అది చెప్పరు. సేమ్ ఇది కూడా ఈరోజు ఒరిజినల్ డేటాలకి వెళ్ళి ఎట్లా స్కామ్ చేసిన వీళ్ళు మొత్తం ఇవాళ ఏఐసిసి కిందికి మీదికి అవుతుంది, ఇది కరెక్షన్ చేసుకొని. అర్థమైందా? ఇది ఒకటి చేయించినని చెప్పి ఆయన పిలిచి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇస్తుండ్రంట. అర్థమైందా? ఇది ఒకడు చేపించిండ్రు, ఒకడు నాకు డేటా ఇచ్చింది అనుకొని ఆ క్యాండిడేట్కు ఫోన్ చేసి నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాం మేము అని చెప్పి ఆశ పెట్టి అనుకుంటున్నారు. కానీ ఇది నేను ఇప్పుడు అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి సాబెట్ బయటకు వస్తలేవు. వీళ్ళు ఎన్ని కార్డులు చేసిండ్రు, ఇందులో ఎన్ని స్కాములు చేసిండ్రు, మొత్తం కంప్లీట్గా నేను రేపు ఎగ్జిబిషన్ పెట్టబోతున్నా దీని మీద.
ఇగో ఒక్కొక్క చేలో ఎన్ని కార్డులు ఉన్నాయి చూడండి. ఎగ్జిబిషన్ పెడతారు. ఎగ్జిబిషన్ పెడుతున్నా. ఇగో ఒక్కొక్క చేలో ఎన్ని కార్డులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు రేపు ఓటేయనికి పోతారు, వీళ్ళ కోట్లు ఉండేవి రేపు. ఉన్నాయి. ఉండేవి రేపు. ఉంటాయి. ఒరిజినల్ ఓటు ఎట్లా ఇస్తున్నాడు? ఇప్పుడు వాని ఫోటో పేరు మారే, ఇది మారే, ఫోన్ నెంబర్ కూడా మార్చే. ఇప్పుడు అసలు ఈ నంబర్ ఒకటి ఒరిజినల్. వాడు ఓటు వేయనీకి పోతాడు, వాని ఫోటో ఉండదు, వాని పేరు మారి ఉంటుంది, నంబర్ బరాబర్ ఉంటుంది, కానీ ఫోటో ఓటు వేయనిస్తారా వాళ్ళు? ఇట్లా తెలంగాణలో 8 లక్షల మందికి రేపు ఓటు లేదు. ఒక తెలంగాణ జరిగిందా ఇది? కేరళలో జరిగింది, కేసులు అయినాయి. కర్ణాటక ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈరోజు ఈ స్కామ్ జరుగుతూనే ఉన్నది. మరి ఈరోజు ఈవీఎంలు ఇది చేయాలి, దొంగ ఈవీఎంలు పెట్టి గెలుస్తుండ్రు అంటారు. కాంగ్రెస్ వస్తే దొంగ ఐడి కార్డులు తయారు చేసిండ్రు ఆల్రెడీ చేస్తుండ్రు. ఈ దొంగ ఐడి కార్డులతోని ఈరోజు మీరు ఇది చేస్తున్నారు. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్లల్లా 8.5 లక్షల ఓట్లు రేపు స్కామ్ అయిపోయినాయి. వేరేళ్ళ దగ్గర ఈ ఐడి కార్డులు ఉన్నాయి. దీని మీద పోలీస్ ఎంక్వైరీ ఏమవుతుంది? బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? ఈరోజు మా ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటున్నారా? నా ప్రభుత్వం ఏంది అనుకుంటున్నారా? అంటే కనబడతారు. కాంగ్రెస్ చేసిందని గ్యారంటీ. ఎవరు? వాళ్ళదే కదా బ్రదర్. యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ పెడుతున్నదే వాళ్ళు కదా, అరెస్ట్ అవుతుందే వాళ్ళు కదా, కాబట్టి ఈరోజు ఈ వాళ్ళే చేసిన దానికి నీకు తిరువనంతపురంలో కూడా ఇది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ వాళ్ళే అయినాయి. నువ్వు అందుకనే ఎవరు చేసినరో ఎందుకు బ్రదర్? నువ్వు ఈ ఆగస్ట్, నేను అందుకనే ఎలక్షన్ కమిషన్ ఆగస్ట్ సెప్టెంబర్లో నువ్వు ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేయి. ఎన్ని డౌన్లోడ్ చేసినా నువ్వు ఎంక్వైరీ చేయి. అన్ని ఈ సేవ మీ సేవలలో మొత్తం దొరికిపోతారు. నేను అదే ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్పరెంట్గా నేను చెప్పింది కూడా కాదు. ఈ ఎలక్షన్స్ నిన్ననే అయినాయి, మొన్న అయినాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ని ఎన్నుకుంటుండ్రు. ఇవాళ యూత్ కాంగ్రెస్ ఒకడైతే వరంగల్లో 70,000 చేసిన మిషన్లే కొనుక్కొచ్చుకుంటారంట, ప్రింటింగ్ మిషన్లు. హైదరాబాద్లో 30,000 అయినాయి. ఖమ్మంలో బట్టి విక్రమార్క భార్య ఇన్వాల్వ్ అయింది, చూపెడతా. బట్టి విక్రమార్క భార్య అక్కడ ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయింది, అర్థమైందా? ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఇగో బట్టి విక్రమార్క భార్య యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ ఆమె కారు కడ్డం పోయారు, అర్థమైందా? ఈరోజు కామన్ మ్యాన్ పైసలు లేనోడు ఎవరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే పరిస్థితి లేదు. ఈరోజు మినిమం 10 లక్షలు ఉంటే స్టేట్ కమిటీ, 10 కోట్లు ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ ఇప్పుడు ఇవాళ ఐటోళ్ళ పార్టీలు ఎప్పుడు పనిచేయలే. స్టేట్ ప్రెసిడెంట్ కానీ స్టేట్ బడిలో ఉన్నోళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధాలు లేవు. ఈరోజు పైసలు పెడుతుండ్రు, దొంగ ఓటర్లు తయారు చేస్తుండ్రు, ఇళ్ళలో కూర్చొనే ఓట్లు వేసుకుంటుండ్రు. అబ్బా ఇవన్నీ చీటింగ్, ఇది చేసుకుంటుండ్రు. ఇక బాధాప్తా వాళ్ళ భార్య దగ్గర ఉండి ఇటువంటి స్కాములు ఆమె చేపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు కామన్ మ్యాన్ నిజంగా పార్టీలో పనిచేసేటోళ్ళకు రేవంత్ రెడ్డి 3 పార్టీలు 4 పార్టీలు తిరిగి వచ్చి 4 పార్టీలో ముఖ్యమంత్రి అయింది. సేమ్ ఇవాళ ఆయన వారసులు లెక్కనే యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ వేరే పార్టీలలో పనిచేసిన వాళ్ళు వచ్చి ఇలా రాత్రి కోట్ల రూపాయలు చల్లుతుండ్రు, లీడర్లు అవుతుండ్రు. దానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. మీరు ఏ పార్టీకి వెళ్ళి వచ్చినా పర్వాలే, అర్థమైందా? మీరు పునీతులైనా కాకుండా మాకు పర్వాలే, మీరు దొంగలైనా పర్వాలే, మీరు దొంగతనం కేసులో జైలుకు పోయి వచ్చినా పర్వాలే, మాకు పైసలు ఉన్నోళ్ళు కావాలి, పైసలు ఉన్నోళ్ళు పొదవులు తీసుకొని. దానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు మీరు ఇన్ని చేస్తున్నారు కదా, రేపొద్దున మీ మీద దాడులుగా ఏమైనా చేస్తే చేస్తూ ఉంటారు కదా ఫోన్. నిన్న ఎవరు హైదరాబాద్ రంగనాథ్ మనిషి నిన్న ఎవడో ఫోన్ చేసిండు, రంగనాథ్ ఇల్లు చెరువు లేదు అది ఇది అని జర వాదించమని. చేస్తూనే ఉంటారు వాళ్ళు, వస్తూనే ఉంటాయి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, నా డ్యూటీ నేను చేస్తాను. ఓకే, చూసారు కదండి, సార్ ధైర్యానికి అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా తక్షణమే స్పందించి ఆ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలి. అవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా భంగం కలిగించే విషయాలన్నమాట. ఇలా జరిగితే రేపొద్దున ప్రజల్లో ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుద్ది, గవర్నమెంట్ ఖచ్చితంగా కూలిపోతుంది. అటు మన శ్రీలంకలో, మనకి బంగ్లాదేశ్లో జరిగినట్టు కూడా ఇండియాలో కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూని జరిగేసి ఈవీఎం ట్యాంపరింగ్ కానివ్వండి, లేకపోతే దొంగ ఓట్లు కానీ జరగకుండా చూడాలని చెప్పేసి మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.